ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎక్స్ట్రా ఇన్కమ్ ఆపర్చునిటీ. సో మన జాబ్, మన వర్క్, మన బిజినెస్ మనం చేసుకుంటూ ఒక సైడ్ ఇన్కమ్ తీసుకోవడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. అండ్ ఎటువంటి ప్రోడక్ట్స్ కొనాల్సిన పని లేదు, అండ్ ఎటువంటి రిస్క్ లాస్ అనేది లేదు. కాబట్టి అన్లిమిటెడ్ ఇన్కమ్ లీగల్గా, ఎథికల్గా మనము సంపాదించుకునే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఇక్కడ మనం ఇన్కమ్ తీసుకోవాలంటే సింపుల్గా మనం యాడ్స్ చూస్తూ ఇక్కడ అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. వెబ్సైట్ని మీరు యూజ్ చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నారు కాబట్టి ప్లాట్ఫామ్ ఛార్జెస్ 300, 600, 1200 అంటే 3 ప్యాకేజెస్ ఉంటుంది. అండ్ మీరు కట్టే అమౌంట్ మీకు 100% క్యాష్ బ్యాక్గా కంపెనీ రిటర్న్ ఇచ్చేస్తుంది. సో టూర్స్ ట్రావెల్స్ ఉంటుంది వీళ్ళది. సో మనకు లాస్ అనేది లేదు. ప్లస్ మనము ఈ యొక్క బిజినెస్ని ప్రమోషన్ చేసినందుకు 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. లాస్ లేని బిజినెస్ కాబట్టి ఎవరికైనా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని మనము ఇన్వాల్వ్ చేయొచ్చు. ముందుగా మీకు సెల్ఫ్ ఇన్కమ్, టీమ్ చేసినా చేయకుండా సెల్ఫ్ ఇన్కమ్ వస్తుంది. ప్లస్ టీమ్ యాడ్ ఇన్కమ్, టీమ్ ఫామ్ చేస్తే టీమ్ నుంచి యాడ్స్ ఇన్కమ్ వస్తుంది. డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది, టీమ్ ఇన్కమ్ ఉంటుంది, అవార్డ్స్ రివార్డ్స్ ఉంటుంది, టూర్స్ అండ్ ట్రిప్స్ ఉంటుంది, వెల్కమ్ బోనస్ అండ్ ఇయర్లీ ఆఫర్ ఉంటుంది. కాబట్టి జిల్ యాడ్స్లో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. డైలీ కంపెనీ 20 యాడ్స్ ఇస్తుంది. సో 20 యాడ్స్ చూడడానికి 3 to 5 minutes టైం పడుతుంది. డైలీ 20 రూపీస్ వస్తుంది. ఇలా మనకు 60 days వస్తుంది. దాని తర్వాత టీమ్ని బట్టి మనకు వ్యాలిడిటీ అనేది పెరుగుతుంది. అంటే మన డబ్బులు మనకు వస్తుంది, అంటే డబల్ బెనిఫిట్. సో ఒక్కొక్క రెఫరల్ మీద మనకు 100 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు కనుక ఒక 10 మెంబర్స్ని స్పాన్సర్ చేశారనుకోండి, 10 మెంబర్స్ మీద మీకు వచ్చే ఇన్కమ్ ఎంత? 100 రూపీస్. అంటే 10 into 100 అంటే 1000 రూపీస్ వస్తుంది. ఆ 10 మెంబర్స్ 10 చేస్తే 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ మీద 10 రూపీస్ అంటే మళ్ళీ 1000 వస్తుంది. థర్డ్ లెవెల్లో 10,000, 1 lakh, 10 lakhs, 1 crore, 10 crores. 7 levels వరకు మీకు వచ్చే ఇన్కమ్ ఎంత ఫ్రెండ్స్? 11 crores ప్లస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఉదాహరణకి మీకు 1000 మెంబర్స్ టీమ్ అయ్యారనుకోండి, ఒక్కొక్కరి నుంచి 2 రూపీస్ అన్న డైలీ 2000 అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అంటే మంత్లీ 6 lakhs రూపీస్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కంపెనీ వెల్కమ్ బోనస్ కింద 100 రూపీస్ టాప్ అప్ ఫండ్ ఇస్తుంది. నెక్స్ట్ అవార్డ్స్, రివార్డ్స్ ఫ్రెండ్స్. సో 500 రూపీస్ టాప్ అప్ ఫండ్ వస్తుంది. 2000 రూపీస్ టాప్ అప్ ఫండ్ వస్తుంది. 20,000 వర్తబుల్ మొబైల్ ఫండ్, 50,000 వర్తబుల్ ల్యాప్టాప్ ఫండ్, 1 lakh వర్తబుల్ బైక్ ఫండ్, 2 lakhs వర్తబుల్ కార్ ఫండ్, 5 lakhs వర్తబుల్ ఫార్మ్ ల్యాండ్ లేదంటే హౌస్ ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ర్యాంక్తో పాటు మనకు టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లో ఉన్నటువంటి వండర్లా ట్రిప్స్, అయితే గోవా ట్రిప్, అయితే బ్యాంకాక్, మలేషియా, అయితే దుబాయ్. ఇయర్లీ రివార్డ్ 1 lakh గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. బోనస్ ఆఫర్ మీకు 10 lakhs గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. 50 lakhs వస్తుంది, 1 crore వస్తుంది, 2 crores వస్తుంది, 5 crores వస్తుంది, 10 crores వస్తుంది, 25 crores వస్తుంది. అడిషనల్గా బోనస్ ఇన్కమ్ అనేది తీసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది. డైలీ పే అవుట్ కాబట్టి ఏ రోజు ఆ రోజు విత్డ్రాల్స్ ఇస్తుంది, బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మీరు కనుక యాక్టివేషన్ చేసుకోవాలంటే పేమెంట్ మీ అప్లైనర్కి చేయొచ్చు, లేదంటే కంపెనీ అకౌంట్కి, లేదంటే QR కోడ్కి స్కాన్ చేసి కంపెనీకి పేమెంట్ చేసి మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ కార్నర్లో 3 lines ఉంటుంది ఫ్రెండ్స్, మెనూ ఆప్షన్ అంటాం దీన్ని. సో మెనూ ఆప్షన్లో మనకు డాష్ బోర్డ్, ఇప్పుడు మనం చూసిందే డాష్ లైట్ ఆప్షన్. మనం ముందు ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే డిపాజిట్ అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత QR కోడ్ వచ్చింది కదా, సో QR కోడ్కి మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయండి. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని చేయండి, లేదంటే మీరు డైరెక్ట్ వేరే ఫోన్ నుంచి స్కాన్ చేయండి. స్కాన్ చేసి పేమెంట్ 1200 పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక UTR నెంబర్ వస్తుంది. ఆ UTR నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు అమౌంట్ 1200 కాబట్టి 1200 కొట్టండి. తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ అని కొట్టి ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి. ఓకే, సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్డేట్ అని కొట్టగానే కంపెనీ చెక్ చేసుకుని ఒక 5 minutes లో మీకు ఫండ్ అనేది ఇచ్చేస్తుంది. సో ఫండ్ వచ్చిన తర్వాత యాక్టివేట్ ఐడి అని కొట్టండి. యాక్టివేట్ ఐడి కొట్టిన తర్వాత మీకు కంపెనీ ఇక్కడ మీకు వచ్చేసి ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీ ట్రాన్సాక్షన్ పిన్ రేషన్ అప్పుడు ఏదైతే బెటర్ అది పెట్టి చెక్ అని కొట్టగానే మీ వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది అనేది చూపిస్తుంది. దాని తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే వస్తుంది. ఉదాహరణకి నేను ఒకసారి కొట్టి, సో నేను నా ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను, చెక్ అని కొట్టాను. సో ఇక్కడ మీకు యూజర్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మీకు డిపాజిట్ చేసిన బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ యూజర్ ఐడి ఉంటుంది. యూజర్ ఐడి కాడ మీరు మీ యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి, ఏ ఐడి యాక్టివేషన్ చేయాలో. కింద పేరు కన్ఫర్మేషన్ వస్తుంది, అదే పేరా కాదా అనేది చూసుకోండి. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ వచ్చేసిందంటే సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ 1200 ప్యాకేజ్ కాబట్టి 1200 పెట్టి ఐడి యాక్టివేట్ అని కొట్టగానే మీకు యాక్టివేషన్ అనేది అయిపోతుంది. సో ఇలా మనము ఈ ఆప్షన్స్ అనేది ఐడి అనేది యాక్టివేషన్ చేసుకోవచ్చు. టోటల్గా లీగల్గా, జెన్యున్గా, ట్రాన్స్పరెన్సీగా ఉన్న కంపెనీ ఫ్రెండ్స్. కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్.